హాయ్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ ఫర్ చందు. మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! జస్ట్ ఒక ఇంటర్వ్యూ తోటైతే మనకు ఈసీహెచ్ఎస్‌లో అయితే జాబ్స్ ఉన్నాయి. మంచి జాబ్స్. సో, థంబ్‌నెయిల్ అదే కదా! సో, దాని గురించి అయితే ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఏం లెంగ్త్‌గా ఉండదు. షార్ట్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. మరి ఎన్ని జాబ్స్ ఉన్నాయి? స్టార్టింగ్ డేట్ ఎప్పుడు? లాస్ట్ డేట్ ఎప్పుడు? ఎలా అప్‌లోడ్ చేయాలి? ఎవరు ఎలిజిబుల్? ఓకేనా? మరి ఏమేం పోస్టులు ఉన్నాయి? సో, ఇవన్నీ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. సో, ఎవరైతే నా వీడియోస్ గాని, ఛానల్ గాని చూస్తున్నారో కొత్తవారు ఎవరైతే ఉంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నాకు పర్సనల్‌గా సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కనైతే బ్లూ కలర్‌లో జాయిన్ బటన్ ఉంటది. అది క్లిక్ చేసి నా ఛానల్‌లో జాయిన్ అవ్వచ్చు. నాకు సపోర్ట్ చేయొచ్చు. నేను ఎప్పుడైనా లైవ్ వీడియో చేసినప్పుడు ఎవరైతే నా ఛానల్‌లో జాయిన్ అయ్యి పర్సనల్‌గా జాయిన్ అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే నాతో మాట్లాడడానికి ఛాన్సెస్ ఉంటది. సో, డైరెక్ట్ అయితే వీడియోలోకెళ్ళిపోదాం. లేట్ చేయకుండా లెట్స్ గో టు వీడియో అనమాట మనకు. జస్ట్ ఒక ఇంటర్వ్యూ తోటి మనకు హెచ్ఎస్ఎల్, ఈసీహెచ్ఎస్ఎల్‌లో మనకైతే ఉద్యోగాలున్నాయి. అదేందో చూద్దాం. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్. సో, ఆ డిపార్ట్మెంట్ అన్నమాట. దానికి సంబంధించినటువంటి వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్నటువంటి పోస్టుల భర్తీకి అయితే నోటిఫికేషన్ విడుదలైంది. ఎవరైతే ఆసక్తి ప్లస్ అర్హత కలిగిన అంటే క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళ అభ్యర్థులు ఎవరైనా ఆన్‌లైన్ త్రూ అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ చేయాలి. అప్లికేషన్‌లకు చివరి తేదీ అంటే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి మనకు జూన్ 8. లాస్ట్ డేట్ అయితే జూన్ 8 గుర్తుపెట్టుకోండి. ఈ డిపార్ట్మెంట్ ఒకసారి చూసారా మీరు? దీనికి సంబంధించిన రక్షణ మంత్రిత్వ శాఖలోని ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్. ఎక్స్ సర్వీస్ మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ సర్వీస్ స్కీమ్ ఉంటాయి కదా! ఆ డిపార్ట్మెంట్‌లో వివిధ విభాగాల్లో అయితే పోస్టుల కోసం అయితే నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో, దానికి అర్హత ఆసక్తికి ఉన్న అభ్యర్థులైతే జూన్ 8 లోపు అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది. లాస్ట్ డేటు. ఓకేనా? చూద్దాం మరి ఏమేం పోస్టులు ఉన్నాయనేది. పోస్టులు వచ్చేసి మొత్తం 9 పోస్టులు ఉన్నాయి గుర్తుపెట్టుకోండి. పోస్టులు 9. అందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఏమో 2 పోస్టులు. నర్సింగ్ అసిస్టెంట్ జనరల్‌లో అయితే ఒకటుంది. ల్యాబ్ టెక్నీషియన్ 1. ఫార్మసిస్ట్ 1. డెంటల్ అసిస్టెంట్ 1. ప్యూన్ 2 పోస్టులున్నాయి. చౌకీదారు 1. ఓకేనా? మొత్తం అయితే 9 పోస్టులు. డాటా ఎంట్రీకి సంబంధించి 2 అయితున్నాయి. ఎవరైతే కంప్యూటర్ చేసి ఉంటారో ఇది యూజ్ అవుతది. నర్సింగ్ అసిస్టెంట్, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళకైతే ఇది యూజ్ అవుతది. ల్యాబ్ టెక్నీషియన్, డీఎంఎల్, టీఈఎఫ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకో జాబ్ ఉంది. ఫార్మసిస్ట్, డి ఫార్మసీ, బీ ఫార్మా చేసిన వాళ్ళకి కూడా యూజ్ అవుతది. డెంటల్ అసిస్టెంట్, ప్యూన్ 2 ఉన్నాయి. చౌకీదారు 2 ఒకటి ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి మొత్తం 9 పోస్టులు. ఎలిజిబిలిటీ పోస్టును అనుసరించి గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత. గుర్తుపెట్టుకోండి యూనివర్సిటీ నుంచి ఒకటి, ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత ఒకటి. సపరేట్ కొన్ని పోస్టులు ఉంటాయి కదా! దానికి బీ ఫార్మసీ, బీఎస్సీ అండ్ డిప్లొమా, జీఎన్ఎం 8వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పని అనుభవం ఉండాలి. కొన్ని ఉన్నాయి కదా! ఇప్పుడు ఇక్కడ మనకు ఫార్మసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్ ఇలాంటివి ఉన్నాయి కదా! వాటికైతే మనకేందంటే బీ ఫార్మసీ ఉండాలి. అదేవిధంగా బీఎస్సీ నర్సింగ్ ఉంటది. డిప్లొమా ఉంటది. జీఎన్ఎం జనరల్ నర్సింగ్ ఉంటది కదా! అదొకటి తెలిసి ఉండాలి. మిగతాయి 2 పోస్టులు ఉన్నాయి. ప్యూన్, చౌకీదార్ నడిచిన దానికి మాత్రం 8వ తరగతి అర్హత సాధించి ఉండాలి. అదేవిధంగా పని ఎక్స్‌పీరియన్స్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఆల్రెడీ వర్క్ చేసి ఉండాలి ఎక్స్‌పీరియన్స్ కూడా. ఓకేనా? సో, అదనమాట. సో, మనకు అప్లికేషన్ వచ్చేసి ఆన్‌లైన్ త్రూ అప్లికేషన్ చేయాల్సిందే గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ జూన్ 8. అప్లికేషన్ చేసిన తర్వాత మనకైతే ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే ఎంపిక చేస్తారంట గుర్తుపెట్టుకోండి. ప్రాసెస్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆధారంగా ఆన్‌బోర్డ్ చేసుకుంటారు. మన ఈ వెబ్‌సైట్ అడుగుతున్నారు కాబట్టి వెబ్‌సైట్ ఏం లేదండి. ఇదే హెచ్ఎస్ఎల్ ఉంది కదా! హెచ్‌సీఏఎల్. ఈసీహెచ్ఎస్ఎల్‌లో gov.in కొడితే అదొచ్చేస్తది. ఓకేనా? డైరెక్ట్ అది ఓపెన్ చేసి అప్లికేషన్ అయితే చేసుకోండి. చివరి తేదీ వచ్చేసి జూన్ 8. ఓకేనా? ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. www.ecHSL ఉంటది. అందులో అయితే అప్లికేషన్ చేసుకోండి. ఓకేనా? రైట్. థాంక్ యూ మరి. మరొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మళ్ళీ మేము కలుస్తా. మరొకసారి చెప్తున్నాను వెబ్‌సైట్ లింక్ www.echs.gov.in అందులో వెళ్లి చూడండి. థాంక్ యూ.